ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? మనం మార్క్స్ వార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్క్స్ వార్త 14వ అధ్యాయము 32 నుంచి 34వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మనం కొన్ని వచనాలు చదువుకొని ధ్యానంలోకి మనము వెళ్దాం. 34, 35, 36 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగింపవలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా దేవుని చిత్తమును కోరుకోవటం, డిజైరింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటకి వెళ్ళారు. ఈ కథ అంతా చాలాసార్లు మనం విన్నాం కదండి. అక్కడ జరిగిన సంఘటనలు మనం ఒక్కసారి ఊహించుకొని మనము ఈ వాక్య భాగాన్ని చదివితే ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవటం. యేసు ప్రభువారు ఏ విధంగా తన యొక్క ఆవేదన వేదనను దేవుని సన్నిధిలో ఆయన వేడుకున్నాడు. అయినా కానీ తన చిత్తం కాదు, కానీ దేవుని చిత్తమునే తను నెరవేరుస్తారని యేసు ప్రభువారు అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. శిష్యులను ప్రార్థించమని కోరారు. తర్వాత ఒంటరిగా ప్రార్థించడానికి మరింత ముందుకు వెళ్ళి తన చిత్తమును నెరవేర్చాలని తండ్రిని అడిగారు. మరోవైపు శిష్యులు మెలకుగా ఉండలేక నిద్రపోయారు. యేసు వారిని మేల్కొలిపి ప్రార్థన చేయమని చెప్పారు. వారి శరీరం యొక్క బలహీనత గురించి వారిని హెచ్చరించారు. కానీ అప్పటికీ వారు ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండలేకపోయారు. యేసు ప్రార్థన ముగించిన తర్వాత తనకు ద్రోహం చేయవలసిన సమయము వచ్చిందని వారికి చెప్పడం జరిగింది కదండి. ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే ఇవన్నీ విషయాలు సారాంశంగా మనం అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 38వ వచనం, శోధనలు మరియు ప్రలోభాలను అధిగమించే శక్తి ప్రార్థన నుండి వస్తుంది కదండి. యేసుతో ఏకాంత సమయంలో ప్రార్థన మనం చేసినప్పుడు మనం శక్తి పొందడానికి వీలు కలుగుతుంది. మనం దేవుని ఎదుట బలంగా ఉండడానికి వీలు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళ, యాకోబు, పేతురు మరియు యోహాను గతంలో వారు చేసిన ఒప్పుకోలు, దేవుని గురించి వారు పలికిన మాటలు అన్నీ కూడా సత్యమే, యథార్థమైనది. కానీ వారు ప్రార్థనలో ఎక్కువగా గడపనందున వాటిని పాటించడంలో విఫలమయ్యారు. కొన్నిసార్లు పేతురు అయితే దేవునిని 3 సార్లు తృణీకరించాడు కదండి. ఎందుకు పాటించలేకపోయారంటే ప్రార్థనలో వారు గడిపినట్లుగా మనం చూడగలం. యేసు ప్రార్థనతో సిలువ నుండి తప్పించుకోవాలనే ప్రలాభాలను ఆయన అధిగమించాడు. ప్రార్థన ద్వారా తనకు కలిగిన శోధనను జయించగలిగాడు. ఇక్కడ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం కూడా ప్రార్థనతో మన విశ్వాసాన్ని కదిలించి శోధనలను మనము అధిగమించాలి. ప్రియమైన వారరా, దేవుని బిడ్డలారా, ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ప్రార్థనలో గడుపుతున్నామా? మనం శోధనలు జయించగలుగుతున్నామా? యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ప్రార్థన ద్వారా శోధనలో అధిగమించారో మనం ఆ విధంగా శోధనలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఇంకా అనేక విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 32 నుంచి 42, ప్రార్థన అనేది ఒకరి చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చడానికి చేసే తీవ్రమైన ఆ పోరాటం
కదండి. మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చడానికి. కొన్నిసార్లు మన చిత్తం నెరవేర్చాలని అనుకుంటాం, కానీ మన చిత్తం ఎప్పుడూ నెరవేరు. దేవుని చిత్తాన్నే మనం నెరవేరు. మనం దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి అంటే ప్రార్థనే మనల్ని మారుస్తుంది. ప్రార్థన లేకపోతే మనము ఈ శోధనను జయించడం చాలా కష్టం. దేవునికి మీ ప్రార్థనలు, మన ప్రార్థనలు మనం దేని గురించి చేస్తున్నాం, ఆయన సంకల్పం ఏమిటో అడగాలని మనం ప్రార్థన చేస్తున్నామా, ఆయన చిత్తము ఏంటో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నామా, లేదా మన ప్రార్థనల ద్వారా మన కోరికలు తీర్చుకోవాలని దేవుని అడుగుతున్నామా? ప్రియమైన వాళ్ళని ఈరోజు ఈ విషయాన్ని మనం చాలాసార్లు మన కోరికలు నెరవేర్చడానికి, మనలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని ఎదుట బలంగా ప్రార్థన చేస్తాం. కానీ మన కోరికలు, మన ఆలోచనలు అవి దేవుని చిత్తమో కాదో తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. కొన్నిసార్లు మన ఆలోచనలు దేవుని చిత్తము కాకపోవచ్చు కదండి. కనుక మన కోరికలు, మన ఆలోచనలు మనం జయించాలంటే దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు వాటిని అధిగమించడానికి దేవుడు శక్తినిస్తాడు. అలాంటి మనసు మనకి ఇచ్చేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన సత్యమును బట్టి వందనాలు. అవునైనా నీ చిత్తమును ఎరిగినైనా నీ చిత్తానుసారంగా జీవించడానికి అలాంటి ప్రార్థనా శక్తిని మాలో దయచేయండి. వాక్యం వింటున్న అందరినీ బలపరచండి ప్రభా. శోధనలను అధిగమించాలంటే ప్రభా తండ్రి ప్రార్థనా బలము కావాలి. ఆ యొక్క గుణమును మాకు నేర్పించమని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.